ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సిరిసిల్ల పట్టణంలోని లహరి గ్రాండ్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుల జయంత్, ఆడెపు మహేందర్లతో పాటు కార్యవర్గ సభ్యుల చేత మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన పాలక వర్గానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు మాట్లాడుతూ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశంలో ప్రెస్ ఫోర్త్ ఎస్టేట్ గా పనిచేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా పనిచేసేలా చూస్తుందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి సత్యదూరమైన వార్తలను పరిశోధించి ప్రజలకు అందించాలని వారు సూచించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మా రెండో వారు ఎన్నికైన సందర్భంలో జయంత్ గారికి హృదయపూర్వకంగా మా తరఫున, మా సోదర గౌరవ మంత్రివర్గ సోదరుడు పొన్నం ప్రభాకర్ గారి తరఫున, మా సోదరుడు ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, మృత్యుంజయ గారు, మా లైబ్రరీ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ గారు, అందరి పక్షాన వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రెస్ ఒక ఫోర్త్ ఎస్టేట్గా మరి అనేక సందర్భాల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా ముందుకు నడుపుతున్న తరుణంలో మరి ప్రెస్కు సంబంధించిన మరి వారి మిత్రులందరి వారి సంక్షేమం, వారి హక్కులను కాపాడే ప్రయత్నంలో క్లబ్లు ఏర్పడ్డాయి. ఈ క్లబ్లకు సంబంధించి ఏ ఆదర్శంగా నిల్చొని పనిచేయాలో అదేవిధంగా పనిచేస్తూ ఉన్నాడు జయంత్ కనుక మూడోసారి ఎన్నిక కావడం జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. కూడా ఈ ప్రెస్ క్లబ్ పోయినట్టయితే మాకేదో న్యాయం జరుగుతుందని, అక్కడ ఉండేటువంటి వాళ్ళు మాకు సేవ చేస్తారని, న్యాయం చేస్తారనేటువంటి ఒక ఆలోచన కలిగించేటువంటి ఒక వ్యవస్థ ప్రెస్ క్లబ్. అందులో కూడా సరే ఎక్కడైనా మాట్లాడుకోవడానికి అవకాశం లేకుండా ఈ కార్యక్రమాల లోపల పాల్పంచుకునేటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా ఏదైనా ప్రభుత్వానికి కానీ చెప్పవలసినటువంటి సమాచారం ఏమైనా ఉన్నట్టయితే అక్కడ ప్రెస్ క్లబ్ వచ్చి చెప్పుకోవచ్చు అనేటువంటి ఒక వ్యవస్థ అక్కడ ఉంటుంది. సహకారం ప్రెస్ క్లబ్ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దన్న భద్రన్న అడిగి దాకానే కరెంటు పనులు కొద్ది ఉన్నాయి, మిగిలిపోయినాయి, అవి కూడా చేయాలని చెప్పారు. నేను గతంలో జయంతిని తీసుకొని వెళ్ళి తంగనపల్లిలో టెక్స్టైల్ పార్క్ వాళ్ళకున్న ప్లేస్ ఏదైతే అవుతుందో అందులో ఉన్న లైన్లను షిప్పింగ్ చేయాలని చెప్పారు. ఖచ్చితంగా అది చూసాం. మా తరఫున అయితే చెస్ తరఫున అయితే మేము చేస్తాం. ఎంపీడీసీఎల్ తరఫున అయితే ఎన్పీడీసీఎల్ లైన్ అందులో అది కూడా షిఫ్ట్ చేస్తామని చెప్పడం జరిగింది.